వాళ్ళకి కావాల్సిన ఓట్లు అడుక్కునేటప్పుడు మనం ఎంతసేపు అంటే అంతసేపు నిలబడి వినాలి. అదే మనకు కావాల్సింది అడిగినప్పుడు కనీసం మన మాట పూర్తయ్యేదాకా ఉండి నిలబడరు కొందరు లీడర్లు. ఆ కొందర్లా సీతక్క ఉండుడే జర ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునుల్లా ఓ పారికి వీడియో చూడుండ్రి మీకే ఎరకైతుంది. 2000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2450 మంది ఉన్నారు. ఎస్సీలు 2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరపున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని రెండు జనరల్ ఒక్కటి ఇప్పుడు 2450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు అన్నారు కానీ మండలంలో ఒక్క బీసీ సీటు కూడా ఇయ్యలే అన్న బాధతోని బయటోళ్ళు ఎవరో కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే మంత్రి మేడంను ముఖం పట్టుకొని అడిగితే ముఖం తిప్పుకొని పోవట్టింది. మరీ ఘోరం కదా. వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఇచ్చిన హామీనే రాలేదని అడిగితే సమాధానం ఇవ్వకుండా పోవడు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మంత్రి గారికే తెలవాలిగా. ములుగు నియోజకవర్గంలో ఉన్న కన్నాయిగూడెం మండలంలో 6000 మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు కూడా రాలేదట. మరి సర్కారేమో ఒక దిక్కు మేము బీసీలకు అస్సలే అన్యాయం చేయము, బీసీల పక్షాన్నే నిలబడుతుంది మా సర్కార్ అని మాటలు పలుకుతుంది. ఈడ కథ చూస్తేనేమో గిట్లుండే. మరి సర్కార్ మాటలు నమ్మొద్దని మళ్ళీ రుజువైంది ఈ వీడియోతోనే అనుకుంటా సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు ఈ వీడియోను. సర్కార్ జర దీని మీద మాట్లాడితే అందరికీ క్లారిటీ వస్తుంది. ఏమంటారు? అంతే కదా.